సో లత గారు చికెన్ బటర్ మసాలా అవునండి అంతే కదా స్పెషల్ గా చేస్తా అన్నారు. అవునండి. ఓకే చికెన్ లత అంటేనే స్పెషల్. ఏదండి లత అంటేనే స్పెషల్. ఓకే చూద్దాం మరి ఫైనల్ గా ఎలా ఉంటుంది అనేది. చికెన్ బటర్ మసాలా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, వెన్నె 3 టేబుల్ స్పూన్లు, టమాటోలు 2, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే రెడీ అండి. రెడీ అండి. స్టవ్ వెలిగించుకోవాలా ఇంకేమైనా ఇక్కడ పని లేదండి, ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇది మసాలా తయారు చేసుకోవాలి. దానికి ఉల్లిగడ్డ, టమాటా, పల్లీలు, కాజు, కొబ్బరి అన్ని కలిసి మిక్సీకి వేసుకొని పట్టుకోవాలండి. ఓ అంతా మిక్సీ పట్టేసి అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, కాజు, ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి తురుమాది. ఓకే 5 కలిసి మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలండి పేస్ట్. చికెన్ అది రానేనా ఇంకేం చేస్తారు దాన్ని? రా చికెన్. చికెన్ దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే పసుపు వేసుకున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి, కారం, పెరుగు, పెరుగు వేసుకోవాలి. కలిపేయాలండి ఇవి మొత్తం కలిపి. సో అలా కలిపి ఉంచాలి. ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా డీప్ ఫ్రిడ్జ్ లోనా? లేదు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచాలి. ఎందుకలా? బాగా దీనికి పట్టుకుంటాయి, అన్ని వేసాం కదా. దగ్గరికి అయిపోవా అలా? అయిపోయి లేదు అవ్వదు. ఓహో ఓకే. దీన్ని అట్లా పెడితే మనకి నానుతుంది కదా 1 అవర్. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నందుకు టేస్ట్ బాగుంటుంది. ఓకే సో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసి కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలి. మీరు ఆల్రెడీ చేసి ఉంచుకున్నారా? అవునండి. నాన్నాక అవి మంచిగా నాని ఇలా అవుతుంది. ఓకే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాను. స్టవ్ వెలిగించేసుకోవాలి. హైలో ఉంచాలా సిమ్లోనా? ఫస్ట్ హైలో పెట్టుకుందామండి, తర్వాత సిమ్ పెట్టుకుందాం. ఓకే బటర్ వేస్తారండి. సో బటర్ చికెన్ మసాలా కాబట్టి బటర్ డెఫినెట్ గా కొంచెం ఎక్కువ కావాలండి. మా వారికి మా పిల్లలకి హాయ్ చెప్పారా? మీ వారికి మీ పిల్లలకన్నా ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? ఎలా హాయ్ చెప్పాలో మీరే చేసి పిచ్చేసేలాగా ఉన్నారు నాకు. ఓకే లత గారి వారికి వాళ్ళ 2 పిల్లలకి హాయ్ హలో. ఓకే బటర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఎందుకండి బటర్ ఎంత ఉండగా మళ్ళీ ఆయిల్? బాగుంటుంది టేస్ట్. ఓ టేస్ట్ బాగుంటుందా? ఓకే ఇప్పుడు ఆనియన్స్ ఇది సిమ్లోనే ఉంచారు. ఓకేనా మరి? ఇప్పుడు కొంచెం హైలో పెట్టి ఆనియన్స్ ఇప్పుడు చికెన్ వేసుకుందాం. 2 minutes కలపాలండి, కలుపుతూ ఉండాలి. సో బటర్ అంతా ఇంకిపోవాలి. అవునండి కొంచెం. ఇంకా ఈటీవీలో కూడా అభిషేకం సీరియల్లో వస్తారు కదండి మీరు. అవునండి. ఇంకేదో ఉందండి స్వాతి చినుకులు అండి, కష్టపడకండి. ఓకే స్వాతి చినుకులు కూడా బాగుంటుందండి. స్వాతి చినుకులు యాక్చువల్ గానీ ఆదరాభిమానాలు బాగున్నాయి కాబట్టి అది ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యి 4th year లోకి వెళ్తూ ఉంది. అది మేమే లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం అది. ఓకే కానీ ఇన్ని ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నాం. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కారణం ఏంటి చెప్తారా? ఈ టీవీ, మీ టీవీ, అదే కారణం. అంటే ఆల్వేస్ హ్యాపీగా ఉంటాను, ఆల్వేస్ నవ్వుతూ ఉంటాను అంతే. మంచి ఫ్యామిలీ, అమ్మ దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి అంతా హ్యాపీగా ఉంచే ఫ్యామిలీ కాబట్టి ఎప్పటికీ ఇలాగే ఉన్నాను. ఏమో హ్యాపీగా ఉంటే అందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నాను నేను. అంతే. అవును కరెక్ట్ అండి. ఓకే మూత పెట్టండి. అయిపోయిందండి. కొంచెం మగ్గిన తర్వాత పుదీనా వేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత అంటే చూస్తే తెలిసిపోద్దిగా. అవునండి. ఓ మగ్గిపోయిందా? సో ఇది పుదీనా ఇప్పుడు వేసారంటే ఫినిషింగ్ టచ్ అండి ఇది.
ఇంకా కొంచెం ఒక 1 మినిట్ అండి. ఒక 1 మినిట్ అవ్వాలి. ఓకే, 1 మినిట్ వేయగానే అది పోసిద్దామండి. ఏంటిది? మసాలా. మీరు కొంచెం మసాలా వేయలేదు కదా, చెప్పండి. మసాలా వేయాలి కదా. ఓకే, సో పుదీనా వేశారు, దీని తర్వాత మసాలా వేయాలి కొంచెం మగ్గగానే. ఇప్పుడు మసాలా వేసేసుకుందామండి. సో ఇది ఇప్పుడు ఎంతసేపు మగ్గాలి? 2 మినిట్స్. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకోవడం. మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, అయిపోయింది. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఓకే, సో ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేయండి. చికెన్ బటర్ మసాలా. అవునండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటారా? అవునండి. ఓకే, వేసుకోండి. తీసుకోండి. ఏంటండి ఇది? చికెన్ బటర్ మసాలా అండి. చికెన్ బటర్ మసాలా. ఓకే, మీరు దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. చికెన్ బటర్ మసాలా తయారీ విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, టమాటోలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ బటర్ మసాలా రెడీ. చికెన్ బటర్ మసాలా. చికెన్ బటర్ మసాలా యాక్చువల్గా హోటల్స్కి వెళ్తే ఎక్కువ అదే కదా ఉంటుంది. సో నేను ఆవిడ అడిగాను, ఆవిడ నాకు ఏం చెప్పారంటే లతా స్పెషల్, లత చేసిన డిష్ ఇంకా స్పెషల్ అని చెప్పారు. మీరే చెప్తారు కదా, ఇది చూసాక మీరే చెప్తారు కదా. నాకంటే ముందు మన షెఫ్ చెప్పాలండి, ఎందుకంటే మనం చూసేది ఏముంది, అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా వీటి గురించి. అలా ఇది కూడా బాగుందండి, కానీ ఇది మీ స్టైల్. అవునండి, మీరు చెప్పినలాగా మీ స్టైల్ గుడ్. లత గారి స్పెషల్. ఎస్, కానీ హోటల్ ఎలా అంటే ఇంకా కొంచెం రిచ్గా ఉంటుంది. ప్లస్ బటర్ చికెన్ అంటే కబాబ్లు అంటే తందూరి చికెన్ పీసెస్ లేకపోతే చికెన్ టిక్కా పీసెస్ వేసి చేస్తారనమాట. యాక్చువల్లీ నేను చికెన్ తినను, కానీ చేస్తాను. ఓకే, నాన్ వెజ్ తినను. ఓకే, సో దానివల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అవును, ఇది కొంచెం హార్డ్గా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం బటర్ చికెన్ అంటే కొంచెం రిచ్నెస్ ఉండాలన్నమాట. యాక్చువల్లీ బటర్ చికెన్ లో ఇంకా స్మాల్ పీసెస్ వస్తాయి కదా. స్మాల్ పీసెస్ ఉండండి, చిన్న పీసెస్ ఉండి, పెద్ద, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇంకా రిచ్నెస్ ఉండాలి, సాఫ్ట్నెస్ ఉండాలి. మీరు చెప్పలేదు భావన గారు. బాగుందండి. నేను మీ రెసిపీ గుడ్ అంటే కానీ నేను బాగాలేదని చెప్పలేదు ఆయన. మీరు రావు గారిది విన్నాము, మీరు వినలేదని అడుగుతున్నా. నెగిటివ్ పాజిటివ్స్ చెప్తున్నారంటే, ఎందుకంటే అందులో బాగా మిమ్మల్ని అడిగా మళ్ళీ. గుడ్ గుడ్, చాలా బాగుందండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. షూ పాలిష్ అప్పుడప్పుడు గట్టి పడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వేడి నీళ్ళల్లో షూ పాలిష్ డబ్బాని ఒక అరగంట సేపు ఉంచి ఆ తర్వాత తీస్తే నార్మల్గా అయిపోతుంది. బయట గోడలకి సున్నాలు వేసేటప్పుడు సున్నంలో కొద్దిగా వార్నిష్ కలిపినట్లయితే ఎండకి వానకి సున్నం రాలిపోకుండా ఉంటుంది. షూ నీళ్లలో తడిసినప్పుడు అవి త్వరగా ఆరవు, దానివల్ల ముక్క వాసన కూడా వస్తూ ఉంటుంది కదా. అయితే షూలో పేపర్ని ఉండ చుట్టేసి పెట్టేసినట్లయితే ఆ పేపర్ తడిని పీల్చుకోవడం వల్ల షూ త్వరగా ఆరిపోతుంది. అగరబత్తీలు వాడేసిన తర్వాత ఆ పెట్టెల్ని పడేసే బదులుగా వంటింట్లో అక్కడక్కడ పెట్టుకోవడం కానీ, ఫ్రిడ్జ్ పైన కానీ, లేదా బెడ్రూమ్లో అలమారాల్లో అయినా సరే పెట్టుకున్నట్లయితే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అలాగే క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి పెదాలు ఎక్కువ నల్లగా చూస్తూ ఉంటాం కదా, అలాంటి వారు రాత్రి పడుకునే ముందు కొత్తిమీరని పేస్ట్లా చేసి పెదాలకి అప్లై చేసుకుని పడుకున్నట్లయితే పెదాలు ఎర్రగా మారతాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే తులసాకుల్ని పేస్ట్లా చేసి అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ముఖానికి మచ్చల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే నల్లటి మచ్చలు తగ్గిపోయి ముఖం అందంగా, క్లియర్గా, కాంతివంతంగా ఉంటుంది.